ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసుల ఓవర్ యాక్షన్ పీక్స్కు చేరిందా? కూటమి నేతల మెప్పు కోసం ఖాకీలు హద్దులు దాటుతున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా పోలీసుల ఆంక్షల మధ్య సాగాల. ప్రశ్నించే గొంతులను అణిచివేయటమే పోలీసింగ్గా మారిందా? అసలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏం జరుగుతోంది? ప్రజాస్వామ్యంలో నిరసన, ప్రశ్నించే హక్కు, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటం ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన హక్కులు. కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. ఈ ర్యాలీల్లో పోలీసుల అత్యుత్సాహం ఉద్రిక్తతలకు దారితీసింది. నిరాహార దీక్షలకు అనుమతులు లేవంటూ పలుచోట్ల పోలీసులు టెంట్లను తొలగించడమే కాకుండా ధ్వంసం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. నిరసన కార్యక్రమాలను ఎలాగైనా అడ్డుకోవాలన్నట్టుగా పోలీసులు వ్యవహరించారు. ర్యాలీలకు అనుమతి లేదని చెప్పటం ఒకవైపు, ర్యాలీకి వెళ్లకుండా నాయకులను అడ్డుకోవటం మరోవైపు. ఇక నిరసనల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఏలూరులో జరిగిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా జిల్లా నాయకుడు, ఫోటోగ్రాఫర్ దొరబాబు నిరసన కార్యక్రమాలను చిత్రీకరిస్తూ ఉండగా సీఐ రెచ్చిపోయారు. కెమెరాను లాక్కొని కింద పడేశారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిరసనకారులు రోడ్లపైకి రావద్దని, ర్యాలీలు నిర్వహించేందుకు వీల్లేదని పోలీసులు హెచ్చరించినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. ఏలూరు నియోజకవర్గంలో సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ సారథ్యంలో చేపట్టిన నిరసన ర్యాలీకి ప్రజలు, నిరుద్యోగ యువత, విద్యార్థుల నుంచి మద్దతు లభించింది. అయితే ఆ ర్యాలీ తర్వాత ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 9 మందిపై కేసులు నమోదయ్యాయి. సమన్వయకర్త జయప్రకాష్తో పాటు మరో 8 మంది నేతలపై కేసులు పెట్టారు. 2 టౌన్ సిఐ ఫిర్యాదుతో 1 టౌన్లో కేసులు నమోదయ్యాయని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. ఇక జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దెందులూరు ఇన్ఛార్జ్ అబ్బయ్య చౌదరిని కూడా ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకొని గృహ నిర్బంధం చేశారు. కానీ పోలీసుల ఆంక్షలు పనిచేయలేదు. నాయకులను అడ్డుకున్నా, ర్యాలీని ఆపాలని ప్రయత్నించినా కేసులు పెడతామని హెచ్చరించినా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెనక్కి తగ్గకుండా ర్యాలీ నిర్వహించాయి. దెందులూరులో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకున్నప్పటికీ అబ్బయ్య చౌదరి బయటకు వచ్చి నిరసనలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేవలం ఏలూరు, దెందులూరుకే ఈ వివాదం పరిమితం కాలేదు. కైకలూరు, ఉండి నియోజకవర్గాల్లో విద్యార్థి, యువజన ర్యాలీల విషయంలోనూ పోలీసులు అత్యుత్సాహం చూపించారు. తాడేపల్లిగూడెంలోనూ పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పోలీసులు చట్టాన్ని అమలు చేయాలి, కానీ చట్టం పేరుతో ప్రజల గొంతును అణచివేయకూడదు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే భావన ప్రజల్లో కలిగితే అది ఒక్క పోలీసు అధికారిపై వచ్చే ఆరోపణ కాదు, మొత్తం పోలీసు వ్యవస్థ ప్రతిష్టపైనే ప్రభావం పడుతుంది. తాము చేస్తున్నది తప్పని తెలిసినా కూటమి నాయకులు ఏం చెప్పినా తలూపే పరిస్థితుల్లో పోలీసులు దిగజారిపోయారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలే అందుకు ఉదాహరణ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.